ఇస్తారు. ఇది మా సరకారికి వాడతారు, మన వాళ్ళే వాళ్ళే తీసుకుంటారు అంటే ఒకే రైతు 4-5 లాట్లు 3 లాట్లు 2 లాట్లు 65 లాట్లు ఉంటే 35 మంది 40 మంది అన్న మినిమం 30-35 మంది ఉంటారు. మాకు ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉంటారు అనేది స్పష్టంగా తెలియాలి సార్. మంచిది ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నామండి, వ్యాపారస్తులు ఎంతమంది పాల్గొంటారు, ముందు ఫిజికల్గా యాక్షన్ పెడతాను ఇప్పుడు చెప్పుకునేస్తాను. ఇప్పుడు వ్యాపారస్తులు చాలా వచ్చినారు అని ఇలా 3-4 ఉండేటప్పుడు కూడా కనపడతారు ఇప్పుడు వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారా. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరు వ్యాపారస్తులు ఇద్దరు కొంటున్నారా, 4 కొంటున్నారా, కొంతమంది వ్యాపారస్తులు పూలు కొంటా ఉన్నారంటే మాకు ఈరోజు ఆప్షన్ లేదు, మాకు రిక్వెస్ట్ లేదు, ఒకరిద్దరు చెప్తా ఉంటారు. మాకు విన్నాం మేము, మాకు సారేం ఇస్తామంటారు, మా దృష్టికి వచ్చింది అది రిక్వెస్ట్. దానికి మేమేం అడుగుతున్నామంటే రైతుల పక్షాన ఆన్లైన్లో డబ్బులు ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి అవకాశం వచ్చేయాలి, అధికారికి అవకాశం ఉండకూడదు. ఇతనికి చేయొచ్చు కదా ఆన్లైన్లో, అదే చేయాలని అడుగుతాడు. ఎవరు డబ్బులు ఎంత రైతులు అనేవాళ్ళు నా ఊళ్ళో ఎవరు కొంటున్నాడు, ఎంతమంది బిజినెస్ చేస్తున్నారని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు 100% ఉంది. అది ఎందుకు మనం చేయడం లేదు, ఇప్పుడు దాకా ఎందుకు జరగలా, ఏం ప్రాబ్లం? ఎక్కడైనా కానీ రిక్వెస్ట్ రాని, రిక్వెస్ట్ అనేది కూడా నువ్వు ఓపెన్గా పెట్టేస్తే బెటర్ కదా. రేటు పెట్టినావు ఎంతమంది వ్యాపారస్తులు ఈరోజు అటెండ్ అవుతా ఉన్నారు, ఎవరు ఆ వ్యాపారస్తులు, నీకు రిక్వెస్ట్ పెట్టిండే మనుషులు ఎవరు అనేది నువ్వు ఓపెన్గా మీరు డిస్ప్లే పెట్టి ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళది మీరు డిస్ప్లే చేయండి. మీ దగ్గర పెట్టేసేయండి. నా మాదిరి ఏమవుతుంది, డబ్బులు ఉంటాయి కదా, ఇంకొకటి పెట్టేసి చూసి చదువుకుంటారు. పోతా ఉంటే 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఎవరు యావూరోడు ఎవరు తెలిసిపోతే వాళ్ళు క్లీన్గా ఉంటారు కదా, ఎవరికి అనుమానాలు ఉండవు. ఈరోజు చూసిన దాని ప్రకారం అయితే మంది బాగానే ఉంది, జరిగిన దాని ప్రకారం అయితే మన మార్కెట్ బాగానే ఉంది. వాళ్ళకు ఏమైనా అనుమానం అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని డిస్ప్లే చేస్తారు. యావరేజ్ బాగానే ఉందనేసి మనం అనుకుంటాను సార్. మన ఇండియాలోనే నాణ్యమైన పూలు వీకోట పలమనేరు కుప్పంలోనే భగవంతుడు ఇచ్చిన వరంతో వాతావరణం బాగుండే దానివల్ల నాణ్యమైన పూలు పండేది ఏడే. మంది ఆవరేజ్ కాదు రావాల్సిందే, టాప్ రేట్ రావాలి. మనం టాప్ రేట్ కాలంలో ఆవరేజ్ తీసుకుంటే మందే ఎక్కువ ఉంది. వాస్తవం ఏముందో దాన్ని మాట్లాడండి. బయ్యర్లు రానియకుండా బెదిరించే శక్తి ఉండే బయ్యర్లు ఎవరు లేరు, సీకే బాబులు ఎవరు లేరు కాబట్టి తల్లి అవేం సమస్య రాదు. కానీ బట్ ఇది నువ్వు చెక్ చేసి కరెక్ట్ చేసి మంది టాప్ రావాలి. పలమనేరు అనేది అది మీ చేతిలో కూడా ఉంది. ఎట్లా బయ్యర్ని కాంపిటీషన్ పెంచాలని చూసి వాళ్ళకు రైతులకు ఇబ్బంది కూడా చేయాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు లేదమ్మా అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి. ఏ మనిషి మార్కెట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి కదా, దీంట్లో ఏమైనా మీ దగ్గర పట్టుకోరా? రూపాయి రైతు రీలర్ 2 రూపాయలు కడతారు, 2 రూపాయలు కేజీ.
అదే తమిళనాడు సంవత్సరం 0.75. ఎట్లా ఉన్నారు కాబట్టి దాంట్లోనే వాడుకోవాలి కదా మనము. రీలా పెట్టిన రేటు రైతు ఒకవేళ రేట్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఆక్షన్లో ఇంకా 50-100 రూపాయలు తగ్గించేది. 500 పెట్టామనుకున్నా క్యాన్సిల్ చేస్తే రెండో ఆక్షన్లో 400 అదే అట్లా స్టాండర్డ్ చేయాలనేది ఆశిస్తారు మాకైతే కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టయితే అది ఎక్కువ దాన్ని డౌన్ చేయకుండా ఆటి నుంచినే స్టార్ట్ చేయాలి. 10 పైసలు పెరగని రూపాయి పెరగని మళ్ళీ ఏమంటే 50-100 తగ్గించేస్తే ఆ రైతు మళ్ళీ ఇంటికి పోలేక ఇక్కడ పెట్టుకోలేక మేము చాలా బాధలు పడింటాం ప్రతి ఒక్కరు కూడా. ఏమంటే యాటి వరకు ఇది చార్జీరాలు పెట్టుకుంటే చార్జీరాలు పెట్టుకుంటే బయటకు వచ్చేస్తాం. చార్జీరాలు అట్లా స్టార్ట్ చేయొచ్చు కదా. 500 కొట్టిస్తారు 500 ఏదైనా కూడా